ఇప్పటికే 19 సంవత్సరాల ఈ కాలంలో మరి ఎంతోమంది ఎంతోమందికి చిన్నతనం నుంచి ఇక్కడ చంద్రన్న దళంలో చేరి ఆనాడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి నాయకుడిగా మార్గదర్శకుడిగా మరి తను బయట స్కూల్కి వెళ్ళి చదువుకోకున్న విప్లవోద్యమంలో నేర్చుకున్నటువంటి చదువుతోటి జ్ఞానంతో సమాజాన్ని మార్చాలి, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క హక్కులను కాపాడాలని ఆ రోజు పోరాడి మా అందరికి కూడా ఒక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కుంజారాం గారు. వారితో పాటు మరి ఈ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు కూడా మరి రాజన్న అదేవిధంగా మహేష్ కూడా ఆనాటి ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఒకటే మేము చెప్పదలుచుకున్నది, ఒకప్పుడు సమాజం అంతా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా విప్లవోద్యమాలు ప్రశ్నలు పోరాటాలే ఉన్నాయి. కానీ రాను రాను మరి ప్రశ్నించే గొంతులు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిద్దాం, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ నిలదీద్దాం, ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ ప్రజలకు ఖచ్చితంగా సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు నేర్చుకున్నటువంటి జ్ఞానము, ఆ రోజు నేర్చుకున్నటువంటి విలువలతోటి ఈ రోజు వరకు మరి పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ అదేవిధంగా ఉద్యమకారులు కానీ రాను రాను వాస్తవానికి చూస్తే ఎవరికేం జరిగితే మనకెందుకులే, మనది మనం చూసుకుందాం అనే కాడికి ఒక సంకుచితమైనటువంటి భావజాలం అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నది. దాని ఫలితంగానే కళ్ళ ముందు ఒకరి భూమి గుంజుకున్న అండగా ఉండడానికి ఎవరు పేదోళ్లకు ఉండలేని పరిస్థితి. గతంలో చూస్తే మనం రోడ్ల మీద అడ్వకేట్లను చంపినా కనీసం అడ్డుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఒకప్పుడు చరిత్ర చూస్తే ఇవాళ బ్రిటిష్ కాలం కానుంచి అంతకంటే ముందు సమ్మక్క సార్లమ్మ పోరాట త్యాగాల కానుంచి చూస్తే వాళ్లకు అక్షరం తెలియదు. మరి నిజంగా ఈనాడున్నంత కమ్యూనికేషన్ అసలు అందులో 0% కూడా లేదు. కానీ ఆ రోజు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నేపథ్యం సమ్మక్క సార్లమ్మది. మరి వారితో ఎంతో మంది సైనికులు పోరాటం చేసి మరణించారు. ఆనాటి పాలకులు చంపేస్తే మరి ఈనాటి ప్రభుత్వాలు అదే తల్లులను గౌరవ వందనంగా మరి అదే గన్ తోటి అదే ఒక ఎస్పీ గారు వచ్చి గౌరవ వందనం ఇచ్చి ఆ తల్లులను గుట్ట మీద నుంచి పైకి తీసుకొస్తా ఉన్నారు సమ్మక్క సార్లమ్మనంటే అది ప్రజల గుండెలలో వారు కట్టుకున్నటువంటి నమ్మకము, విశ్వాసము, గౌరవము, ఆత్మగౌరవానికి ప్రతీక. కాబట్టి మరి ఈరోజు 800 ఏళ్ల తర్వాత ఆ తల్లుల యొక్క చరిత్రను మనం కీర్తిస్తా ఉన్నాం. అదే కాకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా అడవిలో జరిగినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మొదట తుడుం మోగించింది కూడా ఆదివాసీ పోరాట యోధులు. మరి బీర్సా ముండా లాంటి ఎంతో మంది మహనీయులు ఈరోజు ఈనాటి ప్రభుత్వాలు బీర్సా ముండా గారి యొక్క వర్ధంతులను జయంతులను మరి ఒక దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారంటే ఒక కాలంలో ఒక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇంకో కాలం ఇంకో తరం వచ్చేటప్పటికి మరి వారిని ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. కాబట్టి ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచనను మార్చుకొని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. కొమరం భీం ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరి ఇంద్రవెల్లి పోరాటం మీకు అందరూ తెలుసు, రైతు కూలీల పోరాటం. కానీ ఈరోజు మొదట సీఎం గారు ఆ ప్రాంతానికి వచ్చి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఒక అధికారి అన్నాడు, పోలీస్ అధికారి, అక్క నిజంగా మేము ఒకప్పుడు ఇడికి రావాలంటే రోజు ఎవరు రాకుండా ఇక్కడ అడ్డుకునేది, కాపలా కాసేది. కానీ ఈరోజు అధికారికంగా ఈ స్తూపానికి వచ్చి మీరు నివాళులు అర్పిస్తున్నారు, సీఎం గారు కూడా వచ్చిరని. మరి రేవంత్ రెడ్డి గారి మొదటి పర్యటన కూడా ఇంద్రవెల్లే పెట్టుకున్నాడు. ఫస్ట్ ఏది ఆయన అధ్యక్షుడైన వెంటనే, తర్వాత సీఎం అయిన వెంటనే కూడా మళ్ళీ అక్కడికే పెట్టుకోవడం జరిగింది. కాలాలు మారుతున్నప్పుడు ఒక కాలంలో ఒకరు మనం శత్రువులుగా ట్రీట్ చేసిరేమో, కానీ ఆయన యొక్క ఆలోచన విధానం కొంతకాలానికి దాని యొక్క గొప్పతనం అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, విరోధులు కావచ్చు ఖచ్చితంగా త్యాగానికి సలాం కొట్టాల్సిందే అనేటువంటి విధంగా ఈనాటి వరకు కూడా రాము యొక్క త్యాగం వరకు కూడా మరి అందరికీ ఇట్లా ఎంతోమంది నిజంగా పేదోళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు చేసిన లక్షలాది మంది పోరాట అమరవీరులు ఉన్నారు. వాళ్ళ త్యాగాలందరి త్యాగాల ఫలితంగానే భూ సంస్కరణలు వచ్చినాయి, హక్కుల చట్టాలు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. వాటి అమలు కోసం మళ్ళీ ఒక
పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి చరిత్రలో జరిగినటువంటి గొప్ప గొప్ప పోరాటాలలో ఎంతోమంది మరణించిరు. వారి త్యాగాలన్నింటిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆ త్యాగాలను వారసత్వాన్ని కొనసాగించాల్సిందే. ఆనాటి కొమరం భీం నుంచి, ఆనాటి బిర్సా ముండా నుంచి ఈనాటి మరి కుంజరాం వరకు రేపు ఇంకే తరం ఎలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తుందో, కానీ సమాజం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళం, సమాజంలో మంచి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళం తప్పకుండా ప్రోత్సహించాల్సిందే. కొంతమంది అనుకుంటాం నిజంగా నియంతలు, ఎవ్వరు మాట్లాడద్దు, ఎవరు ప్రశ్నించొద్దు, నేను తప్ప అని. కానీ నీకు మళ్ళీ ఇంకొక గొంతు అవసరం పడుతుంది. గతంలో చూస్తే ఎవరు రోడ్ ఎక్కద్దు, ఎవరు ధర్నా చేయొద్దు, ఎవరు ప్రశ్నించొద్దు అనుకుంటే ఈ 2 నెలలు కూడా కాలేదు మరి కొంతమంది రోడ్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఎప్పుడైనా కూడా పోరాటాలు వర్ధిల్లాల్సిందే. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే పోరాటాలు, ప్రశ్నించే గొంతులు తప్పకుండా ఉండాల్సిందే ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది మాతో కష్టకాలంలో మరి ఇదే గుట్టలలో, ఇదే చెట్లలో, ఇదే ప్రాంతంలో తిరుగుకుంటూ మరి ఇక్కడ ఎంతోమంది ఉద్యమ సహచరులు కావచ్చు, ఆదివాసీ హక్కుల పోరాట యోధులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, మరి అనేక కుల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చినాయి. ఒక కుల ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చిన దాంట్లో ఆ రోజు మరి మా రోజు వీరన్న గారు కావచ్చు, రాము కావచ్చు, ఇట్లాంటి ఎంతోమంది, తుడుం దెబ్బ కావచ్చు, ఎరకల కుల సంఘం, ఏకలవ్య సంఘం, లేదా మాదిగ దండోర, ఇట్లాంటి అనేక సంఘాలు ఆనాడు ఉద్భవించి ఇవాళ చైతన్యవంతంగా ఆయా కుల సంఘాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వారు ఆనాడు పెట్టినటువంటి పోరాట సంఘాలు ఈరోజు ఇంకా ఉనికిలో ఉన్నాయి, ఉండాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. నేను నేర్చుకున్నటువంటి ఉద్యమ విలువలు, మరి పోరాటాలు, జాతుల యొక్క పోరాటాలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి విలువలు. ప్లాట్ఫామ్ ఏదైనా కానీ అందరూ అనుకోవచ్చు, ఉద్యమం నుంచి వచ్చి ఇక్కడెట్లా అక్కడెట్లా, ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ప్రజల కోసం బతకాలని మరి రామ్తో కలిసి ఆ రోజు ఉద్యమంలో నేను కూడా నేర్చుకున్న పందాలోనే నాకు తెలిసినంత వరకు ఏ చిన్న చితక పెద్ద పేద ప్రజలకు అన్యాయం చేయకుండా పేదల పక్షాన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండే విధంగానే నిరంతరం నన్ను నేను జాగరూకత చేసుకొని ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రశ్నించే గొంతులను రకరకాలుగా సేవ చేసే వాళ్ళు బయటికి రారు, పని చేయరు, ఇంట్లో కూర్చొని రాళ్ళేస్తూ ఉంటారు. అది కాదు, మంచో చెడు ఒక దారిలో నడుస్తుంటే మరి దారి పడుతుంది. మన వెలుగులో, మన ఆధ్వర్యంలో, మన యొక్క స్ఫూర్తితోటి ఎంతోమంది ముందుకు నడుస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజ హితం కోసమే పని చేసినాం, ప్రజల హితం కోసం, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ ఎందుకు స్మరించుకుంటున్నామంటే మరి ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలను వృధా పోనీయకూడదు.